ఈరోజు చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఇంతకుముందు పులావ్ చేసినప్పుడు అన్నాను కదండి, ఇంతకుముందు వీడియోలో పెట్టినట్టుగా కాకుండా ఈసారి కొద్దిగా కొత్తగా ట్రై చేశానండి. అదే రెసిపీ అండి, చాలా టేస్టీగా వచ్చింది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా జ్యూసీగా వచ్చిందండి. ఇప్పుడు చికెన్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసము నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇది 2 సార్లు నీట్గా కడిగేసి మూడోసారి ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మసాలా కోసము ఇంత కొబ్బరి సరిపోతుందండి. హాఫ్ ఆనియన్, ఒక టమాటా, ఈ రెండింటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి. అది వేడయ్యాక ఈ విధంగా ఎండు కొబ్బరిని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ టీ స్పూన్ గసాలు వేసుకోవాలండి. గసాలు వేసుకున్నాక స్టవ్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు. అదే వేడికి అవి కూడా వేగిపోతాయి. అవి రెండు వేగిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న గసాలు కొబ్బరిని నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పౌడర్లా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు వేసినట్లయితే తొందరగా మెదగదండి, అందుకే నీళ్ళు వేయకముందు పౌడర్లాగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత పావు టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో సాంబార్ స్పూన్తో 1.5 ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది 300 గ్రామ్స్ కాబట్టి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక 2 నిమిషాలు ఆనియన్స్ దూరగా అయ్యే వరకు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి. రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని మొత్తం అవి కూడా ఉడికే వరకు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. చూడండి, టమాటాలు కూడా మొత్తం వేగిపోయాయి, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. మనం కొబ్బరి పేస్ట్ వేస్తాం కాబట్టి కారం అనేది ఎక్కువగా ఉంటేనే సరిపోతుంది. 2 టీ స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇదే టైంలో చిన్న సైజు మెంతికూర కట్టాలండి. నీళ్ళలో వేసి మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. చికెన్లో మెంతికూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా వేసి చేయండి. మెంతికూర వేసాక ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మొత్తం ఎంత బాగా వచ్చేసిందో. ఈ టైంలో మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది మొత్తం వేసుకోవాలి. వాటర్తో సహా మొత్తం వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఈ వాటర్ అనేదంతా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మొత్తం చిక్కబడింది. ముక్క కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి.
ఈ ఈ టైంలో చివరగా పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అవి వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను. ముక్క మొత్తం ఉడికిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ట్రై చేసి దీనికి కాంబినేషన్గా బగారా రైస్, చపాతీ, పూరీల్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది.